మూఢనమ్మకాలు నమ్మి హత్యలు చేయొద్దని డీఎస్పీ సంపత్రావు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మలపల్లి గ్రామానికి చెందిన సూరపాక వీరమ్మ గత వారం రోజుల క్రితం చింతపండు అమ్ముకోవడానికి పక్క గ్రామంలోకి వెళ్తుండగా బోయిన మల్లయ్య తన కూతురికి మంత్రాలు చేస్తున్నారని అనుమానంతో గొంతు పిసికి చంపి గోనె సంచిలో కట్టి బావిలో పడేశాడు. 2-3 రోజుల తర్వాత అటువైపు వెళ్తున్న వారు వాసనను గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో బోయిని వీరమ్మ మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం నిమిత్తం పంపారు. హత్యపై పోలీసులు దర్యాప్తు చేయగా బోయిన మల్లయ్య, పుట్టకుక్కుల శ్రీనివాసు మధ్యల సిద్ధులు నేరం ఒప్పుకొని లొంగిపోవడంతో వారిపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్టు డీఎస్పీ సంపత్రావు తెలిపారు. ఈ నెల 23వ తారీఖు నాడు పసిక మన వ్యవసాయ బావి నుండి కొంత బ్యాడ్ స్మెల్ వస్తుంటే డౌట్ వచ్చి వాళ్ళు చూస్తే ఆ బావిలో ఒక వృద్ధురాలు చనిపోయి ఉన్నది. ఇమ్మీడియట్లీ వాళ్ళు ఆ గ్రామస్తులకు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు చూస్తే ఎవరైతే ఈ డిసీజ్డ్ కనకుండా మిస్ అయితే సూరపాక వీరమ్మ ఆమెను ఐడెంటిఫై చేసిన ఆమెను ఆ బావిలో ఎట్లా ఉందంటే పరిస్థితి, ఆమెను ఒక గోనె సంచి వెనుకకు తాడుతో కట్టి గోనె సంచిలో కుక్కి బావిలో చంపి వేసినట్టుగా అనుమానం ఉన్నదని చెప్పి పోలీస్ స్టేషన్లో టేకుమట్లో 23 నాడు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి ఇందులో ఈ మర్డర్ కేసులో చిట్యాల సిఏ గారు, తన టేకుమట్ల ఎస్ఏ గారు వీళ్ళందరి సాయంతో టెక్నికల్గా ఆ ఏరియాలో ఉన్న సమాచారాన్ని ఎవిడెన్స్ అంతా సేకరించారు. దీంతో ఎవరైతే నేరస్తున్నారో ముఖ్యంగా బోయిన మల్లయ్య మరియు పుట్టకొక్కల శ్రీనివాసు, తర్వాత మధ్యల సిద్ధు అనే వ్యక్తులు ఈరోజు టేకుమట్ల పోలీస్ స్టేషన్లో పెద్ద మనిషితోటి సరెండర్ కావడం జరిగింది. వారు ఆ నేరం చేసినట్టు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఇది వాళ్ళు నేరం ఎందుకు చేశారని చెప్పడం జరిగింది. ఏమనగా అంటే బోయిన మల్ల చిన్న కూతురు ఒక గర్ల్, ఆమె అనారోగ్యంగా ఉంటుంది ఇటీవల కాలంలో. వారికి కొంచెం దేవుడు అని చెప్పడానికి గ్రామంలో ఒక సాంప్రదాయం ఉంటే అటువంటివి ఎవరో వ్యక్తితో చెప్పించుకుంటే మీ ఇంటికి దగ్గర ఎవరో తంత్రాలు మంత్రాలు చేస్తారంటే అతని మీ బంధువైన ఇది మన పుట్టకొక్కు శ్రీనివాస్ చెప్పి వాళ్ళని వృద్ధురాలు ఈమె చేస్తున్నదని చెప్పి అనుమానంతో ఈమెను ఎట్లా చంపాలని చెప్పి ఈమె ఒంటరిగా పోతుంటే పక్క గ్రామం ఆ రోజు 19th నాడు వీళ్ళిద్దరు ఎవరు బోయిన మల్లయ్య మరియు పుట్టకొక్కల శ్రీనివాసు బలవంతంగా ఆమె చెట్ల పొదలో గుంజుకపోయి ఆమెను గొంతు విసికి చంపడం జరిగింది.